అన్ని మతాల వాళ్ళు చూస్తేనే ఆయన సినిమా హీరో అయ్యాడు. కేవలం హిందూ మతం చూస్తేనో, క్రిస్టియన్ చూస్తేనో, ముస్లిం చూస్తేనో ఆయన హీరో కాల. అన్ని మతాల వాళ్ళు చూసినందువల్లే ఆయన హీరో అయ్యాడు. కాబట్టి ఆయనకు అన్ని మతాలు సమానమే. కాకపోతే ఇక్కడ వచ్చింది ఏమైందంటే, గతంలో రాజకీయ నాయకులు రాజకీయాలు అనేక రకాలుగా ఉండేవి. ఇటీవల కాలంలో వాళ్ళ బాబాయ్ ఒక పొలిటికల్ లీడర్గా ఎంటర్ అయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం ఇప్పుడు. అందువల్ల ఏంది, ఆయన ఏ మతానికి సంబంధించిన ఆయన, ఈయనేమో సనాతన ధర్మం అంటున్నాడు, ఈయనేమో దర్గా పోతున్నాడు, ఈ విధమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మనం ఉండేది భారతదేశంలో ఏం చెప్తాము, ఇది ప్రజాస్వామ్య దేశం, అందరం కూడా సమానంగా ఉండాలా, హిందూ ముస్లిం బాయ్ అని చెప్పి చెప్పుకునే మనము ఈరోజు ప్రత్యేకంగా ఆయన దర్గా పోయాడని చెప్పి ఊరికొరగా ట్రోల్ చేసి దాన్ని ఒక బిట్లుగా చేసి జనాల్ని డైవర్ట్ చేయకండి. సమస్యలు అనేకం ఉన్నాయి, ఆ సమస్యల్లో పోవాలి కానీ రామ్ చరణ్ సమస్య కాదు. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్. ఆయన గ్లోబల్ స్టార్ అంటే ఏంది, ప్రపంచంలో మొత్తం చూస్తారు ఆయన్ని. ఏ మతం ఏ కులం ఆయన చూడదు. ఆయనకు ఉన్న స్థానం ఏంది, గ్లోబల్ స్టార్ అంటే అది కేవలం ఆయన మాత్రమే కాదు, మనందరికీ కూడా ఒక మంచి పేరు అది. ఇప్పుడు హీరోల మధ్య కొంచెం పొలిటికల్ వారైపోయినారు. అంతే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన సనాతన ధర్మం అన్నాడు కాబట్టి ఈయన దర్గా అంటున్నాడు. అసలు వీళ్ళు ఏ మతం ఏది వీళ్ళకే క్లారిటీ లేదని మనల్ని డైవర్ట్ చేసి ఆయన టార్గెట్ చేశారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మంచిదే, వెళ్ళాలా, వెళ్తేనే అందరం ఐక్యత, అందరం ఒకటే. మనకు హిందూ ముస్లిం బాయి అని మనం చెప్పే మనమే ఈరోజు దాన్ని పర్టికులర్గా ఆ విషయం మీద ఇంత పెద్ద విషయం చేయకూడదు. అసలు మన భారతదేశం అంటే ఏంది, హిందూ ముస్లిం బాయి అంటున్నాం. మరి ఇంకా ఆయన పోయిన దర్గాకి దానికి తప్పే ఉంది. మా నెల్లూరు జిల్లాలో ఏఎస్పేట మండలంలో ఏఎస్పేట దర్గా ఉంది. హిందువులు అనేక లక్షల మంది పోతున్నారు. ఆడ కేవలం ముస్లింలే పోవటంలా అనేక మంది దర్గా హిందువులు పోయి పిల్లకాయలు పుట్టిన వాళ్ళు, గాలి ఉందని దయ్యం ఉందంటే పోయి నిద్ర చేయవస్తారు హిందువులు. మరి మాకు లేదే ఎన్ని, మాకు లేని మీకెందుకు? అదేవిధంగా నెల్లూరు బారాబాష్ దర్గా అనేక కోట్ల మంది జనం వచ్చి దర్శనం చేసుకున్నారు. వీళ్ళు హిందువులే పోతున్నారా ముస్లింలే పోతున్నారంటే అది అందరికీ తెలుసు. ఈరోజు కొన్ని లక్షల జనాభా అంటే చదువు రొట్టెని ఇంకో రొట్టెని పట్టుకుంటాం, నమ్మకం, ఎవరి నమ్మకం వాళ్ళది. ఆయన దర్గా పోయాడు, కడప దర్గా కంటే ఒక మంచి పేరుంది. ఏఆర్ రెహమాను ఆయన వస్తాడు. సూలూరుపేటలో ఉంది వేనాడు దర్గాకి అనేక సంవత్సరాల నుంచి అనేక మంది, వందల మంది వేల మంది పోతున్నారు. మాకెవరికి లేనిది వీళ్ళందరూ కూడా ట్రోల్ చేయడం చాలా దుర్మార్గం. ఇటువంటివి ఖండించాలా, ఎందుకంటే హీరోలే ఐక్యతగా ఉన్నారు. ఈరోజు మనం వాళ్ళని ట్రోల్ చేసేదానికి కొందరు తయారై ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులు దృష్టి పెట్టి ఖచ్చితంగా ఖండిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.